Welcome to my channel, The Divine Connection with Shiva and Krishna. Om Shri Ganeshaya Namaha. Om Shri Gurubhyo Namaha. సముద్రంలోని తరంగాలలాగా ఈ సమస్త జగత్తు బ్రహ్మమునందే పుట్టి బ్రహ్మమునందే లయిస్తుంది. అంటే అంతా బ్రహ్మమే అయి ఉంది. అసలు ఈ చరాచర జగత్తు బ్రహ్మము నుండి ఏ విధంగా ఉత్పన్నమవుతుంది, ఏ విధంగా చరిస్తుంది, ఏ విధంగా తిరిగి బ్రహ్మమునందే లయిస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానాలను ఈరోజు మనము చాందోగ్యోపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక మహర్షి యొక్క సంవాదం ద్వారా తెలుసుకుందాం. ఈ కథ ద్వారా మనకు ఆత్మ యొక్క ఏకాక్షర అఖండత్వాలు తెలియబడతాయి. ఇక కథలోకి ప్రవేశిస్తే అరుణి మహర్షి యొక్క కుమారుడు ఉద్దాలక ఆరుణి, ఆయన కుమారుడు శ్వేతకేతు. 12 సంవత్సరాల శ్వేతకేతువుని ఒకరోజు ఉద్దాలక మహర్షి తన దగ్గరికి పిలిచి, కుమారా శ్వేతకేతు, ఇక నీవు బ్రహ్మచర్య దీక్షను స్వీకరించి గురువును ఆశ్రయించి వేదాంగాలను అధ్యయనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మన వంశంలో అందరూ వేదాలను అధ్యయనం చేసిన వారే గాని నామకః బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. కాబట్టి నీవు వెంటనే గురుకులం చేరుకుని గురువును ఆశ్రయించి వేదాలను అధ్యయనం చేసి బ్రాహ్మణ నామధేయానికి అర్హుడవు కమ్ము అని ఆదేశించారు. తండ్రి ఆజ్ఞతో శ్వేతకేతువు వెంటనే గురువును ఆశ్రయించి చతుర్వేదాలు, యజ్ఞ వాంగ్మయము మొదలైన విద్యలన్నీ 12 సంవత్సరాల పాటు ఎంతో నిష్ఠతో అధ్యయనం చేసి అందరిలోనే శ్రేష్ఠుడు అని అనిపించుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే గురువుల వద్ద సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తాను శ్రేష్ఠుడిని అన్న పాండిత్య అహంకారంతో ఇంటికి తిరిగి వచ్చిన శ్వేతకేతువు యొక్క ప్రవర్తనలో గర్వాన్ని, అభిమానాన్ని గమనించిన ఉద్దాలకుడు కొడుకుని ఏకాంతంలో దగ్గరికి పిలిచి, కుమారా శ్వేతకేతు, నాకు అన్నీ తెలుసునని, నేను విద్యావంతుణ్ణి అయ్యానని, నేను ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్న భావంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. అయితే నాకొక విషయం చెప్పు. ఏ జ్ఞానాన్ని పొందటం వల్ల వినబడనిది వినబడుతుందో, ఇంద్రియాలకి గోచరం కానిది గోచరమవుతుందో, బుద్ధి చేత గ్రాహ్యం కానిది గ్రహించబడుతుందో దానిని తెలుసుకున్నావా? అటువంటి బ్రహ్మోపదేశాన్ని నీ గురువు నీకు ఉపదేశించారా? వేదాలలోని సారాన్ని, వేదాంత తత్వాన్ని గ్రహించావా అని అడిగారు. దానికి శ్వేతకేతువు, తండ్రి, చతుర్వేదాలను అభ్యసించాను గాని మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు చెబుతున్న సారం ఏంటి? అట్టి తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని నాకు దయతో ఉపదేశించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఉద్దాలకుడు, నాయనా శ్వేతకేతు, సమస్త శాస్త్రాల యొక్క సారము, నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యము ఒక్కటే. అదే ఈ సమస్తానికి మూలమైన పరబ్రహ్మము. అంతకు మించి తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. అటువంటి బ్రహ్మం గురించి శాస్త్రాలు చెప్పిన దానిని కొన్ని ఉదాహరణలతో నీకు తెలియజేస్తాను. శ్రద్ధగా విను. నీకు కనిపిస్తున్న ఈ దృశ్య జగత్తంతా ఎన్నో రకాల జీవరాశులతో, భిన్న భిన్న నామ రూపాలతో మనకు అనుభవంలోకి వస్తుంది కదా. వీటిలో సత్యం ఏంటో, మిథ్య ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మట్టితో తయారు చేయబడిన వివిధ పాత్రలు వేరువేరు ఆకారాలతో, కుండ, మూత, బాణ అంటూ వేరువేరు పేర్లతో వ్యవహరించబడుతున్నాయి. కానీ వాటన్నిట్లో ఉన్నది మట్టే కదా. కుండ, మూత, బాణ అనేవి వ్యవహార నామాలు. సత్యం కేవలం మట్టి మాత్రమే, అవునా? అదేవిధంగా బంగారు ఆభరణాలు వేరువేరు రూపాల్లో, గొలుసుగా, ఉంగరంగా వేరువేరు నామాలతో వ్యవహరించబడుతున్నా వాటిలో ఉన్నది బంగారమే. ఇక్కడ ఉంగరము బంగారానికి వేరు కాదు కదా. బంగారం మాత్రమే సత్యం, ఉంగరం అనేది మిథ్య. అదేవిధంగా ఆలయంలో మనం పూజించే దేవతా విగ్రహాన్ని కనుక తీసుకుంటే ఆ విగ్రహాన్ని శిల్పకారుడు ఒక శిలతో తయారు చేస్తాడు. ఆ విగ్రహంలో శిరస్సు నుండి పాదాల వరకు గల సమస్త అవయవాలు, పాదాలు, కళ్ళు, చెవులు, శిరస్సు, కిరీటము అంతా రాతితో చెక్కపడ్డదే కదా. ఆ అవయవాలకి అస్తిత్వం అనేదే లేదు. అక్కడ ఉన్నది కేవలం శిల మాత్రమే.
అదేవిధంగా ఈ జగత్తులో సమస్త జీవరాశులు వేరువేరు నామ రూపాలతో వ్యవహరించబడుతున్నా వాటన్నిటికీ అధిష్టానమగు పరబ్రహ్మ మాత్రమే ఏకైక సత్యమని గ్రహించు అని బోధించారు. అప్పుడు శ్వేతకేతువు, తండ్రి, మీరు చెప్పినట్టుగా మట్టి పాత్రలో మట్టి, బంగారు ఆభరణంలో బంగారము, రాతి విగ్రహంలో రాయి మాత్రమే సత్యం, మిగిలినదంతా మిథ్య అని గ్రహించాను. ఈ సమస్త జగత్తుకు అధిష్టానమగు పరబ్రహ్మ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. నేను అర్హుడను అని మీరు భావిస్తే దయచేసి నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. దానికి ఉద్దాలకుడు సంతోషిస్తూ, నాయనా కుమారా, ఈ చరాచర జగత్తు వ్యక్తమవ్వటానికన్నా ముందు కేవలం నేను అను రూపం గల సత్ మాత్రమే ఉంది. అది ఏకం, అద్వితీయం. అట్టి సత్ మాత్రమే అస్తిత్వం కలిగి ఉంది. మిగిలిందంతా నా అస్తి, ఉండునదు కాదు. బంగారు ఉంగరంలో బంగారం మాత్రమే ఉంది అన్నది ఎంత సత్యమో ఈ పరబ్రహ్మమే వ్యవహార రీత్యా ఇదం జగత్తుగా పిలువబడుతుంది తప్ప ఇక్కడ బ్రహ్మము జగత్తుగా మారడం గాని జగత్తు బ్రహ్మము నుండి వ్యక్తమవ్వటం గాని జరగటం లేదు. జగత్ అనేది స్వయంగా సత్తే, పరబ్రహ్మమే. అనగా జగత్ అని మనం దేనిని పిలుస్తున్నామో అది స్వయంగా సత్ స్వరూపమే గాని మరొకటి కాదు అని అన్నారు. దానికి శ్వేతకేతువు, తండ్రి, అలా అయితే ఈ జగత్తు వివిధ నామరూపాలతో అనేకంగా మనకు అనుభవంలోకి వస్తుంది కదా, అంతేకాకుండా దాని సంపర్కంతో మనం సుఖదుఖాలను కూడా పొందుతున్నామే, అది ఎలా సాధ్యము అని ప్రశ్నించాడు. దానికి ఉద్దాలకుడు, నాయనా, ఈ జగత్తు సత్స్వరూపమే అయినప్పటికీ అది మనకి సద్రూప పరబ్రహ్మగా కాకుండా వివిధ రూపాల్లో ఎందుకు అనుభవంలోకి వస్తుందో చెప్తాను విను. మొట్టమొదట ఉన్నది సత్ మాత్రమే, అదే పరబ్రహ్మ. అది ఏకం అనేకం అవ్వాలి అని సంకల్పించుకుంది. అలా సంకల్పించుకోగానే ఆ సత్తు నుండి ముందుగా తేజస్సు వ్యక్తమయ్యింది. ఆ తేజస్సు నుండి జలము, జలము నుండి అన్నము, అన్నము నుండి వివిధ జీవరాశులు ఉత్పన్నమయ్యాయి. జీవుడు తన దేహాన్ని త్యజించినప్పుడు ముందుగా వాక్కు మనసులో లయమవుతుంది, మనస్సు ప్రాణములో, ప్రాణము తేజస్సులో, చివరిగా ఆ తేజస్సు పరమాత్మయందు లయమవుతుంది. ఈ సమస్త విశ్వము పరమాత్మయందే పుట్టి పరమాత్మయందే చరిస్తూ తిరిగి పరమాత్మయందే లయమవుతుంది. అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన పరబ్రహ్మ స్వరూపమే సత్యము. అదే నీలో, నాలో, అందరిలోనూ ఉన్న ఆత్మ. అదే మన స్వస్వరూపము. శ్వేతకేతు, ఆ ఆత్మయే నీవై ఉన్నావు. అదే తత్వమసి అను మహావాక్యంలోని సారాంశం అని అన్నారు. దానికి శ్వేతకేతువు, తండ్రి, సోహం, అదియే నేనై ఉన్నాను అని మీ ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకుని కృతజ్ఞుడినయ్యాను. అయితే ఇక్కడ మనకు అనుభవంలోకి వస్తున్న ఈ దృశ్య జగత్తుకు ఉత్పత్తి స్థానం ఏంటి, ఎక్కడి నుండి వ్యక్తమైంది అని అడిగాడు. దానికి ఉద్దాలకుడు దూరంగా ఉన్న ఒక మర్రి చెట్టును చూపిస్తూ దాని పండుని కోసుకుని తెమ్మనమన్నారు. శ్వేతకేతువు అలానే తీసుకుని వచ్చాడు. తీసుకుని రాగానే శ్వేతకేతువుని ఆ పండు యొక్క పైపెచ్చుని చీల్చి దానిలో ఏమి ఉందో చూసి చెప్పమన్నారు. చెప్పినట్టుగానే ఆ పండుని చీల్చి దానిలో అనుప్రమాణమైన చిన్న చిన్న బీజాలు కనిపిస్తున్నాయని చెప్పాడు శ్వేతకేతు. అయితే ఇప్పుడు ఆ గింజను కూడా పగలగొట్టి దానిలో ఏమి కనిపిస్తుందో చూసి చెప్పమన్నాడు ఉద్దాలకుడు. చెప్పినట్టుగానే ఆ గింజను కూడా పగలగొట్టి చూశాడు. దానిలో ఏమీ కనిపించట్లేదు. ఈ బీజంలో ఏమీ కనిపించటం లేదు నాన్నగారు అని చెప్పాడు శ్వేతకేతు. అప్పుడు ఉద్దాలకుడు, నాయనా శ్వేతకేతు, చూశావా, ఆ మర్రి పండులో ఉన్న చిన్న మర్రి విత్తుని పగలగొట్టగా ఏమీ కనబడని శూన్యాకాశం కనిపించింది. అదే చిదాకాశం. ఆ శూన్యాకాశం నుండే అనేక కొమ్మలు, ఆకులు, కాయలు, పువ్వులు మొదలైన వాటితో ఉన్న సువిశాలమైన వటవృక్షం వ్యక్తమైంది కదా. అదేవిధంగా నిర్విశేషము, నిరాకారము అయిన చిదాకాశం నుండి ఈ పంచభూతాత్మకమైన చరాచర జగత్తు వ్యక్తమయ్యి మనకు అనుభవంలోకి వస్తుంది.
సముద్రంలోని తరంగాలులాగా నామరూపాత్మకమైన ఈ సమస్త విశ్వము బ్రహ్మమునందే పుట్టి బ్రహ్మమునందే చరిస్తూ తిరిగి బ్రహ్మమునందే లయమైపోతుంది. ఈ జగత్తు పరబ్రహ్మమునకు వేరు కాదు నాయనా అని తెలియజేశారు. అప్పుడు శ్వేతకేతువు, తండ్రి గురువర్య, అట్టి ఆత్మ నా స్వరూపమే అయి ఉండి కూడా నేను ఈ జగత్తుని తెలుసుకుంటున్నట్లుగా స్వస్వరూపమగు ఆత్మను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? ఆత్మానుభవాన్ని నేను ఎలా పొందాలి? దయచేసి వివరించండి అని అడిగాడు. దానికి ఉద్దాలకుడు, కుమారా, ఇప్పుడు నీవు వెళ్ళి కొన్ని ఉప్పురాలను తీసుకుని ఒక పాత్రలోని జలములో వేసి రేపు ఉదయం ఆ పాత్రను నా దగ్గరికి తీసుకునిరా అని అన్నారు. శ్వేతకేతువు తండ్రి చెప్పినట్లుగానే కొన్ని ఉప్పురాలను ఒక పాత్రలోని నీటిలో వేసి మరుసటి రోజు తండ్రి వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఉద్దాలకుడు కొడుకుతో, నాయనా శ్వేతకేతు, ఇప్పుడు ఆ నీటిలోంచి నువ్వు వేసిన ఉప్పురాలను వేరు చేసి నాకు చూపించు అని అడిగారు. దానికి శ్వేతకేతు ఆశ్చర్యపోతూ, తండ్రి, అది ఎలా సాధ్యమవుతుంది? ఆ ఉప్పు నీళ్ళల్లో కరిగిపోతుంది కదా, దానిని వేరు చేయటం ఎలా సాధ్యము అని అడిగాడు. అప్పుడు ఉద్దాలకుడు, అట్లాగా, అయితే మరి ఆ జలాన్ని కొద్దిగా నోటిలో వేసుకుని రుచి చూసి ఎలా ఉందో చెప్పు అని అన్నారు. శ్వేతకేతు తండ్రి చెప్పిన ప్రకారమే పాత్రలోని జలాన్ని కొంచెం నోట్లో పోసుకుని నీరు ఉప్పగా ఉంది నాన్నగారు అని చెప్పాడు. దానికి ఉద్దాలకుడు, శ్వేతకేతు, చూసావా, నీటిలోని ఉప్పురాలని మనం సాకారంగా చూడలేము. ఎందుకంటే నీటిలో ఉన్న ఉప్పు తన నామ రూపాన్ని త్యజించి నీళ్ళల్లో కలిసిపోయి ఉప్పు నీరుగా మారిపోయింది. కాబట్టి నీటిలో ఉన్న ఉప్పురాలని చేతితో గాని కళ్ళతో గాని మనం గ్రహించలేకపోయినా నీటిలో ఉప్పు ఉంది అన్న విషయాన్ని నీటిని రుచి చూసి నిర్ధారించగలుగుతున్నాం కదా. అదేవిధంగా సత్స్వరూపమైన బ్రహ్మము మనకు అనుభవంలోకి వస్తున్న ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉంది. కానీ మనం దానిని మన ఇంద్రియాలతో గ్రహించలేము. అది కేవలం గురువు కృపతో శాస్త్రసమ్మతమైన వివేచన విచక్షణల ద్వారా మాత్రమే గ్రహించగలము. ఈ సమస్తము బ్రహ్మమే అన్నది సత్యము. అది ఏకం, అద్వితీయం. అదే నీవై ఉన్నావు. తత్వమసి అను మహావాక్యం అదే మనకు తెలియజేస్తుంది అని బోధించాడు తండ్రి ఉద్దాలక మహర్షి. ఆ బోధను అందుకున్న శ్వేతకేతువు పరమానంద భరితుడై తండ్రికి పాదాభివందనం చేశాడు. ఇదే ఆత్మ పరమాత్మ యొక్క ఏకత్వాన్ని, పరబ్రహ్మ యొక్క ఏకాక్షర అఖండత్వాన్ని తెలియజేసే చాందోగ్యోపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక మహర్షి యొక్క సంభాషణ. అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా వ్యాపించి ప్రతి జీవుని హృదయాకాశంలో పరమాత్మగా వెలుగొంది శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. ఇంకొక దివ్యమైన ఉపనిషత్ కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. కృష్ణ సఖి.